రోడ్డు భద్రత అనేది సమాజంలో అందరి బాధ్యత అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలను అమలు చేయడం సిబ్బంది పని మాత్రమే కాదని ప్రజలందరూ పాటించాల్సిన అవసరం అని ఉందన్నారు. ప్రయాణంలో చేసే తప్పులతో జీవితాలు, కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. రోడ్డు భద్రత ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్పై ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తొలి దశలో కనీసం 500 నుంచి 1000 పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. 7వ తేదీన గడ్కరీ నిర్వహిస్తున్న సమావేశంలో ట్రాఫిక్ చట్టాల సంస్కరణలు విదేశాల్లో అమలవుతున్న మాదిరిగా చట్టాల రూపకల్పనపై చర్చించనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో డ్రైవింగ్ పొరపాట్లకు పాల్పడిన వారికి సంబంధించి 7,000 వరకు లైసెన్సులు రద్దు చేశామని, అయితే విదేశాల్లో మాదిరిగా లైసెన్స్ రద్దు అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. లైసెన్సులు రద్దయిన వారి పేర్లతో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగకుండా మళ్లీ వారు వాహనాలు నడపకుండా చూస్తామని మంత్రి తెలిపారు. రోడ్డు భద్రత ఎటువంటి జీవితాలను పూర్తిగా రోడ్డున పడేస్తుంది అనేటువంటి మాట సందర్భంగా సమాజం గమనించడం కొరకు మనం ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, మొత్తం దేశవ్యాప్తంగా, తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి, ట్రాఫిక్ పోలీసుకు సంబంధించి, పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతో పాటుగా అన్ని శాఖల వాళ్ళు కూడా ఈ మాసోత్సవాల లోపల వాళ్ళ శాఖలల్లో, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసులలో కూడా దీని పట్ల అవగాహన కల్పించే విధంగా నెల రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన. వీలైతే రేపటి క్యాబినెట్లో మాట్లాడి, ఇప్పటికే కొంత సిలబస్ ఉన్నది, కానీ తప్పనిసరి పరిస్థితులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల కూడా పిల్లలకు ఉండే విధంగా ఒక సిలబస్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున సూచన తీసుకొని దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మాట మనం చేస్తాం. ఎందుకంటే సిలబస్ ఉన్నట్టయితే తప్పనిసరి పరిస్థితిగా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన వస్తుంది. పిల్లలకు చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్స్ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఒక అవగాహన కలిగేసే విధంగా మరి ఏర్పాటు